వైజాగ్ నుంచి హైమా రాస్తున్నారు. చంద్రునికి ఒక నూలు పోగు అంటే ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనం ఒకసారి పంచాంగాన్ని కానీ చూస్తే స్త్రీణాం చంద్రదర్శనం అని కనిపిస్తుంది. సహజ కాతరాహి స్త్రియ సంస్కృతంలో మాట అది. మగ ఆడ అనేటటువంటి ఇద్దరిలో మానసికమైనటువంటి భయం బాగా ఎక్కువ ఉండేటటువంటిది స్త్రీలకి. సహజ కాతరాహ సహజంగానే ఆంతరమైన మానసికమైన భయం కలిగిన వాళ్ళు. అంచేతనే మానసిక బలం తక్కువగా కలిగిన వాళ్ళనే అభిప్రాయంలోనే నా బలా విద్యతే యస్యాహ సా. నా బలం ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళని అబలా అని పిలిచారు. అబల అంటే శారీరక బలం తక్కువ అని కాదు, మానసికమైన బలం తక్కువ అని. ప్రతిదానికి అనుమానపడుతూ ఉండడం, భయపడుతూ ఉండడం. అది ఏ అబల ఈ విధంగా నిర్మింపబడి ఉందో సృష్టిలోనే ఆమెకి మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇయ్యగలిగిన వాడెవరు అంటే చంద్రమా మనసో జాత, చంద్రుడు మాత్రమే. మానసికమైనటువంటి స్వస్థతకి కారణం. ఆయన ప్రతి అమావాస్య వెళ్ళిన రెండవ రోజున అంటే విధియ రోజున, శుద్ధ విధియ రోజున ఆకాశంలో గోరంతగా అలా కనిపిస్తాడు. ఆ కనిపించినటువంటి చంద్రుడిని చూసి స్త్రీలు, ముఖ్యంగా స్త్రీణాం చంద్రదర్శనం, కనిపించేటటువంటి ఆ గోరుతో గీసినటువంటి గీతలా కనిపించే చంద్రుడిని చూసి ఈ ఉండేటటువంటి నూలుపోగుని తీసి నాయన ఇదిగో నీకు సమర్పిస్తున్నావు. ఎందుకని? మనసః స్వస్థయే, నా మానసికమైనటువంటి స్వస్థత నాకు కలగడం కోసం. స్వస్థయే అని ఒకటి, స్వస్థతాయై రెండు విధాలుగాను కనిపిస్తుంది. మానసికమైనటువంటి సంతోషానికి, మానసిక స్వస్థతకి నేను నీకు ఇస్తున్నానని సమర్పించడం. అంత దూరంలో ఉన్నటువంటి చంద్రుడికి మనం ఇక్కడి నుంచి ఏం సమర్పించగలుగుతున్నాం? నూలుపోగుని. తెలుగులో మాట ఉంది, బతికి బట్ట కట్టడం అని. నేను ఇలా శాశ్వతంగా బ్రతికి ఉండి మానసికమైన ధైర్యంతో ఉంటూ ఇలా ఇదిగో వస్త్రాన్ని కట్టుకుని శాశ్వతంగా ఆనందకరంగా ఉండడానికి నువ్వే నన్ను రక్షించాలి అని. ఇది నిజమనేటటువంటి విశేషాన్ని విజ్ఞాన శాస్త్రజ్ఞులు కూడా నిరూపించారు. ఏ చంద్రుడు నాడో ఆయన్ని కానీ చూస్తూ ఉన్నట్లయితే ఆహ్లాదకత పుట్టి వ్యక్తికి జీవించాలి అనేటటువంటి ఊహ కలుగుతుందని అని వాళ్ళు మాట చెప్పారు. ఆత్మహత్య చేసుకోదలుచుకున్నటువంటి వాడు చంద్రుడిని పూర్ణిమని చూస్తూ ఎవడో చేసుకోలేడుట. అమావాస్య నాడైతే ఖచ్చితంగా చేసుకోగలట. కానీ మంచి బ్రహ్మాండంగా ప్రకాశవంతంగా వెలుగుతున్నటువంటి చంద్రుడిని చూసి చక్కని వెన్నెలబడుతూ ఉంటే, ఆహ్లాదకరంగా అలా గాలి వీస్తూ ఉంటే, ఆ ప్రకృతిలో సంతోషాన్ని తెలియకుండా అనుభవించేటటువంటి వ్యక్తి ఓ కిరసనాలు పోసుకుందామనో ఇంకో రకంగానో చేసుకోలేడని. అందుకని చంద్రుడికి నూలు పోగుని సమర్పించడం అంటే జీవితం మీద ఆశని కలిగించుకోవడం, నిరాశ కలిగినటువంటి సందర్భంలో నిరాశని తొలగించేలా చేయవలసిందని చంద్రుడిని ప్రార్థించడం. మానసికమైన బలం తక్కువగా ఉండేటటువంటి స్త్రీలు ఈ పద్ధతిని చేయాలి అని అందుకోసం అంత జాగ్రత్తగా ఆలోచించి ప్రాచీనలు ఏర్పాటు చేసిన